అటువైపు మన ఇల్లు పడతాయి కదా, అది కూడా తెద్దు. అనుషక్క, ఏ ఊరు ఇది? మీ ఊరంటే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు నువ్వు? పేటలోనా? ఏం పేట అది? చిలకలూరు పేటలో ఏం చేస్తావు అక్క? నేను ప్రొఫెసర్ని కేఎల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ని. అవునా, ఇక్కడే ఉన్నావా? తెలుసా నీకు పొలాలన్నీ? అన్ని తెలుసు. చిన్నప్పుడు మేము ఇక్కడే ఆడాం. ఏం ఆట కూడా చెప్పు ఒకసారి. ఏడు పెంకులు ఆడాం. ఏడు పెంకులాట? ఏడు పెంకులు ఆడాం, చింతకాయలు కోసుకున్నాం, అక్కడ స్నానాలు చేసేవాళ్ళం. ఇదంతా మాదే. అక్క కాదు, మీ కేఎల్యూ వాళ్ళకి పిలిచి చెప్తావా ఇది మా ఊరే అని? చెప్తాను. షేర్ చేస్తావా ఈ వీడియో? చెప్తాను దాని. మంజక్క, ఏ ఊరు ఇది? అది కోలవెందేనా? కోలవెందులో మనం ఏం ఆట ఆడేవాళ్ళం అది కూడా చెప్పు. ఫేమస్, మేము ఏడు పెంకులు ఆడేవాళ్ళం. ఏడు పెంకులాట. ఇప్పుడు ఆ ఏడు పెంకుల్లో ఉన్న వాళ్ళు అంతా ఎక్కడున్నారు? ఒక్కొక్కళ్ళు ఒక మెయిన్ టీమ్. అబ్బా, పిల్లలు ఇంకే తర్వాత ఎవరు కనపడాల. అంతే కదక్క. మా బజార్లో ఉండే సందడి ఎక్కడ ఉండేది కాదు. ఎక్కడ ఉండేది కాదు. షార్ట్లు పడిపోయాయి. సాయంత్రం 4 అందరూ అంటారు మీరు సాఫ్ట్వేర్స్ లేకపోతే ప్రొఫెసర్స్ ఇట్లా. ఇప్పుడు అనుషక్క చెప్పింది కదా, ఇట్లా మీరు ఎంత చేస్తారు ఇక్కడ, ఇలా వీడియోస్ తీస్తారు కదా, మీకు ఏం అనిపించదా అంటే మనకి ఇంకా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. మాకు ఇంకా మా చిన్నప్పుడు లైఫే నచ్చింది. అంతే కదా. మళ్ళీ లైఫ్ అనేది ఉంటే మళ్ళీ చిన్ననాడికి తీసుకెళ్ళిపోమని మా కోరిక. మళ్ళీ మాకు బజార్లో మేము ఆడే అచ్చంకాయలకి మా అవి కూడా అరిగిపోయింది. కోలవెందు మళ్ళీ వచ్చేద్దాం అంతా. లైఫ్ ఎప్పుడు తిరిగి రాదు. మళ్ళీ దేవుడిని ఏం కోరుకుంటాం? మళ్ళీ మా చిన్నప్పుడు లైఫ్ కావాలి. అది మళ్ళీ చిన్న 10th వరకు రోజు ఈవినింగ్ 4 అవ్వాలి. అవ్వగానే మా బజార్ గ్యాంగ్ అంతా పరిగెత్తాలి, పొలవలు దొంగతనం చేయాలి, చింతకాయలు తీసుకోవాలి, చింతకాయలకి వెళ్ళాలి, ఆ మామగారులు ముగ్గుపోతుందని మనల్ని తిట్టాలి, రావుడు మామతో తిట్లు తినాలి. చూడు అనుషకి ఎలా చెప్తుందో. సో ఇదంతా అనమాట. ఇప్పుడు ఏదో ఫ్లైఓవర్ వస్తుంది, మీ కాలనీ డెవలప్ అయిపోద్ది అంటున్నారు. ఆల్రెడీ మన కాలనీ డెవలప్ అయిందే లేదా? అయిపోయింది. ఇంటికి ఒకళ్ళు ఎక్కడ ఉన్నారక్క? ఎక్కడెక్కడో ఉన్నారు. ప్రతి ఇంటికి ఒక ఆన్ సైడ్ పర్సన్ ఉన్నారా లేదా? ఉన్నారు. మళ్ళీ రావాలి, మేము ఇక్కడే చూసుకోవాలి. బిందెక్కకి హాయ్ చెప్పు, బిందెక్క మిస్ అవుతుంది.